ఢిల్లీలో కమలం విజయంపై తెలంగాణ బీజేపీ నేత మాధవీలత హర్షం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఫలితాలపైన రాష్ట్ర బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత ఎంపీ కంటెస్టెంట్ మాధవీలత మనతో పాటు మేడం చెప్పండి, ఢిల్లీ ఎన్నికల ఫలితాన్ని ఎట్లా చూస్తారు? ఇది మీకు తెలంగాణ రాజకీయాలను ఎట్లా ప్రభావితం చేయబోతుంది? ధర్మో రక్షతి రక్షితహాయ, ధర్మాన్ని ఎవడైతే రక్షిస్తాడో వాడిని ధర్మమే కాపాడుతుందంట. ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో, గృహమంత్రి అమిత్ షా గారి ఆధ్వర్యంలో, మా దేశ అధ్యక్షులు నడ్డా గారి ఆధ్వర్యంలో ఏ రాజకీయం అయితే బీజేపీ చేస్తుందో అది ధర్మ రాజకీయం. కాబట్టి ఈరోజు ఆయన కింద ఎవడు కేజ్రీవాల్ కింద నిలబడిన నేల కూడా జారిపోయా, సర్వం జారిపోయా. ధర్మ రాజకీయం చేయడానికి బీజేపీకి ఢిల్లీలో 27 ఏళ్ళు ఎందుకు పట్టింది? ఎందుకంటే ధర్మము వెంటనే నెగ్గదయ్యా. నువ్వు మహాభారతంలో చూసినా కూడా వెంటనే ధర్మరాజు నెగ్గలే, కౌరవులే నెగ్గుకుంటూ వచ్చిండ్రు. ఎందుకంటే మోసము అన్యాయము గెలుస్తున్నట్టు కనిపిస్తుంది. ఏ దినమైతే నిజంగా ధర్మం గెలిచే రోజు ఉంటుందో చెప్పడ పాడకే అన్నట్టు మహారాష్ట్రలో ఎట్లా గెలిచినామో ఢిల్లీలో అట్లా గెలుస్తున్నాం. ఢిల్లీలో మీరు ప్రచారం చేశారు మేడం? లేదు నాయన, చేయలేదు. అది అధిష్టానం నిర్ణయిస్తుంది. మహారాష్ట్రలో చేయమంది చేసి వచ్చినాం. ఢిల్లీలో మా అంతకన్నా ఎవరన్నా మంచి కనిపించి చేయించిండ్రు, చేస్తుండ్రు. మాకు గెలుపుతో ముఖ్యం. ఎవరిని ఎప్పుడు ఎట్లా ఎక్కడ పంపించాలనేది అధిష్టానం. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ఎట్లా ప్రభావితం చేస్తాయి? ఎట్లా ఉంటుందంటే ఆశా దీపం అయ్యా. ఇప్పుడు మహారాష్ట్రలో గెలవంగానే ఏమైంది? ఢిల్లీకి ఆశా జ్యోతి అంటే ఎట్లా ఓటర్ ఆలోచిస్తుండే. ఇప్పుడు ఏది న్యాయము, ఏది కరెక్టు, చీపురు గట్ట పెట్టుకోగానే నువ్వు చెత్త ఊడుస్తున్నావా, నువ్వు చెత్త పెంచుతున్నావా, ఆపు చీపురు గట్ట పెట్టుకొని ఏం చేసే లేని చెత్త కూడా తీసుకొచ్చి పెట్టే. ఎట్లా మందు బాటిళ్ళల్లో స్కాము, ఆడబిడ్డలను కొట్టుడు. ఏమన్నా అది ఒక మనిషికి ఉండాల్సిన, ఒక చీఫ్ మినిస్టర్ ఉండాల్సిన వ్యక్తిత్వం కాదు కదా. కళ్ళు తెరుచుకుంటారు ఢిల్లీ ఓటర్. ఢిల్లీ అంతా కూడా రామరాజ్యమేనా? అపర రామరాజ్యం అయ్యా. న్యాయం ధర్మానికి స్థాపితమయ్యే రామరాజ్యం. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా కళ్ళు తెరుచుకుంటారు. ఏమని? మీరు మోసపోకండి, న్యాయంగా ధర్మంగా మిమ్మల్ని పాలించేది బీజేపీ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ఈసారి 3 ఎమ్మెల్సీ సీట్లు మేము గెలిచి చూపిస్తాం, గెలిచి తీరుతాం. ప్రజలు మా వైపే ఉన్నారు, న్యాయం మా వైపే ఉంది. రేవంత్ రెడ్డి రామరాజ్యం కాదంటారా? అంటే ఇప్పుడు నువ్వు రామరాజ్యం చేయాలంటే ఏదైనా ఒక్క దిక్కుకు మాట్లాడాలి. నువ్వు కులం విభజన చేస్తేవి, సరే. విభజన చేసినాక నువ్వు విభజన చేసేదే ఎందుకు? వాడికి న్యాయం జరగాలని. నువ్వు కుల వర్గీకరణ చేసి నువ్వు మళ్ళీ ముస్లింలను తీసుకెళ్ళి బీసీల పడేసి గా 10% వీడి ఖాతాల నుంచి నువ్వు తీసేస్తే నువ్వు ఏం రాజ్యం సామి? అది నీ దగ్గర సమాధానం ఉందా? పోనీ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, అయ్యా సామి పెద్ద మనిషి, నీ దగ్గర ఉందా జవాబు? ఏం చేస్తున్నారా మీరు? ఏం గెలవడం అనేది ఒక్కటే నువ్వు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నేను 7 గంటలు అట్లా అన్యాయం చేసేస్తా అంటే ఇక ప్రజలు గుడ్డోళ్ళు కాదు తండ్రి. ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించేందుకు మీరు ఏ నినాదంతో ప్రజల్లోకి, అంటే గ్రాడ్యుయేట్స్లోకి, పట్టభద్రులకి వెళ్తారు? 1, 2 కాదయ్యా. ఈసారి మన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు అద్భుతమైన విషయం మనకేం పెట్టిండ్రంటే 12 లక్షల స్లాబ్ ఉన్న వాళ్ళందరికీ 10% తగ్గించేసిన ఇన్కమ్ ట్యాక్స్. ఎంతమంది టీచర్లు కొత్తగా వచ్చినోళ్ళు, దాని తర్వాత మళ్ళీ మనకి కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న టీచర్లు, నెలకు 1 లక్ష రూపాయల వరకు రాని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి ఎంత ఊపిరాడుతుంది అంటే 1,44,000 ఏమి 1,50,000 సంవత్సరాలు 1,50,000 కూడా పెట్టుడంటే అంత ఈజీ కాదు కదా. గ్రాడ్యుయేట్స్ కూడా అదే విధంగా ఎంతోమంది బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరు స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు డిక్లేర్ అయినాయి. కాబట్టి బడ్జెట్ ఒక నినాదం కాదు. ఒక నినాదం అంటే ఒక గ్రూప్కే నువ్వు హెల్ప్ చేస్తున్నట్టు. సర్వత్రా అన్ని గ్రూపులకి, గ్రాడ్యుయేట్స్కి, టీచర్లకి అందరికీ కూడా లాభదాయకంగా మన బడ్జెట్ ఈసారి చెప్పడం జరిగింది. రైట్. మొత్తానికి బీజేపీ హస్తిన ఫలితాలు రాష్ట్ర నాయకత్వంతో పాటు పార్టీ క్యాడర్లో ఫుల్ జోస్నిచ్చాయి. ఇది రామరాజ్యంగా మేము చూడాల్సిందే, చూస్తుంటాము. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి రామరాజ్యం దిశగా తెలంగాణ సమాజం రాబోతున్నారంటూ మాధవీలత కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత రామరాజ్యం ప్రారంభమైంది. రామరాజ్యం రావడం కంటే ముందుగా జరిగినటువంటి రాక్షస పాలన అందమవడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఇప్పుడు అంతా కూడా రామరాజ్యమే పాలన చేయబోతుంది, పరిపాలన సాగబోతుందంటూ కూడా మాధవీలత చెప్తున్నారు. కెమెరామెన్ నాగులతో రాజేష్, ఏబిన్, ఆంధ్రజ్యోతి.